క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. శ్రీకాకుళం మేత్రాసనం పాలకొండ విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు సారిక మరియమ్మ, నులకజోడు జోజమ్మ మరియు ఈతలపాక అన్నమ్మ, జ్వాకీము కుటుంబ సభ్యులు కరోనా నుండి అనేక విపత్తుల నుండి కుటుంబ యావత్తు మందిని కాచి కాపాడినందుకు, దేవుడు చేసిన అనేక మేలులకు కృతజ్ఞతగా ఆత్మీయ జీవితంలో అందరూ ఎదగాలని మరియు తలంపులు నెరవేరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. పుట్టినరోజు జరుపుకుంటున్న చిన్నారి ఏరువ అన్వితరెడ్డికి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మంచి భవిష్యత్తు, కుటుంబ తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి తల్లిదండ్రులు ఏరువ జోజిరెడ్డి, సుజితారెడ్డి, అక్క దీక్షితారెడ్డి సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం ఊకల్ విచారణ, ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ఫాదర్ గోపు థామస్ రెడ్డి గారికి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు దయచేయమని గోపు లూర్దుమరెడ్డి, శ్రీవమ్మ, విక్రమ్ రెడ్డి, సునంద, వినయ్, శోభ, స్టెఫానీ, అబిగేల్, స్నేహర్ రెడ్డి, ఆర్యన్ పీటర్, సుశాంత్ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కాంతమ్మ గారికి ఆపరేషన్ విజయవంతం కావాలని, సంపూర్ణ స్వస్థత దయచేయమని, నరేష్ కుమార్ను వ్యసనాల నుండి విడిపించమని, ఆరోగ్యములు దయచేయమని, కాంతమ్మ, స్మిత, ఆరాధ్య, అయాన్ష్లకు సంపూర్ణ స్వస్థత దయచేయమని, మేరీ, నిర్మల, సురేష్ వీరందరికీ దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు దయచేయమని కోరుతూ కాంతమ్మ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కీర్తిశేషులు భువనగిరి మార్క్ గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ భువనగిరి రెజీనా కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. నెల్లూరు మేత్రాసనం సెయింట్ జోసెఫ్ కేథడ్రల్, కీర్తిశేషులు బందెల పీటర్ 25 డిసెంబర్ 2017 మరియు బందెల ప్రేమ్ కుమార్ 29 డిసెంబర్ 2006 వీరి యొక్క వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని బందెల రోజ్లీనా కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. సాగర్ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మంచి భవిష్యత్తు, కుటుంబ తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. భుజంగరావు కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగాను శాంతి సమాధానములు, ఆయుర ఆరోగ్యములు మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం.
పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. సహోదరి సహోదరులారా, పవిత్రములైన ఈ పరమ రహస్యములను కొనియాడు యోగుల మగుటకు మన పాపములను ఒప్పుకొందుము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. మనస్సు గలవారికి
ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, ముక్తి భాగ్యమును కాంక్షించు ప్రజలందరికీ శరీరధారి అయిన మీ కుమారుని జననము నూతనత్వమును పాప పరిహారమును దయచేసినది. పాపపు కాడి క్రింద బంధింపబడి ఉన్న మమ్ము ఈ జన్మోత్సవము పాపదాస్య విముక్తులను గావించునుగాక. మీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. దేవుని చిత్తమును నెరవేర్చువాడు శాశ్వత జీవి అగును. మొదటి పఠనము పునీత యోహాను రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 12వ వచనం నుంచి 17వ వచనం వరకు. నా చిన్ని బిడ్డలారా, క్రీస్తు నామం వలన మీ పాపములు క్షమింపబడినవి కనుక మీకు రాయిచున్నాను. తండ్రులారా, ఆద్యుడగు వారిని మీరు ఎరుగుదురు కాన మీకు రాయిచున్నాను. యువకులారా, దుష్టుని మీరు ఓడించుటచే మీకు రాయిచున్నాను. బిడ్డలారా, తండ్రిని మీరు ఎరుగుటచే మీకు రాయిచున్నాను. తండ్రులారా, ఆద్యుడగు వ్యక్తిని మీరు ఎరుగుటచే మీకు రాయిచున్నాను. యువకులారా, మీరు బలవంతుడగుట చేత దేవుని వాక్కు మీ యందు నిలిచి ఉండుట చేత దుష్టుని మీరు జయించుట చేతను మీకు రాయిచున్నాను. ఈ లోకమును గాని ఈ లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడు. ఎవరైనను ఈ లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో లేదు. ఈ లోకములో ఉన్నదంతయు శరీరక వ్యామోహము, దృష్టి వ్యామోహము, జీవితమునందలి అహంభావము ఇవి తండ్రి నుండి వచ్చినవి కావు. ఇవి అన్నీ ప్రాపంచికములే. ఈ ప్రాపంచికమును దాని వ్యామోహమును గతించును గాని దేవుని చిత్తము నెరవేర్చువాడు శాశ్వత జీవి అగును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ ఆకాశమును ఆనందించునుగాక, ఆకాశము ఆనందించునుగాక, భూమి హర్షించునుగాక, భూమి హర్షించునుగాక. సకల జాతులకు చెందిన నిఖిల వంశస్థులారా, మీరు ప్రభువుని వినితింపుడు. కీర్తియు బలమును గల ప్రభువును కొనియాడుడు. ప్రభు మహిమాన్విత్వ నామమును స్తుతింపుడు. అందరూ ఆకాశము ఆనందించునుగాక, ఆకాశము ఆనందించునుగాక, భూమి హర్షించునుగాక, భూమి హర్షించునుగాక. సమర్పణలతో ఆయన దేవాలయంలోనికి రండు. పవిత్ర వస్త్రములు తాల్చి ప్రభువును ఆరాధింపుడు. విశ్వదాత్రి అతనిని చూచి గడగడ వణుకుము. అందరూ ఆకాశము ఆనందించునుగాక, ఆకాశము ఆనందించునుగాక, భూమి హర్షించునుగాక. భూమి హర్షించునుగాక. ప్రభువు రాజు, ఆయన నేలను కదలకుండునట్లు పదిలపరచెను. ఆయన న్యాయబుద్ధితో జాతులకు తీర్పు చెప్పును అని మీరు అన్యజనులతో నడుపుడు. అందరూ ఆకాశము ఆనందించునుగాక, ఆకాశము ఆనందించునుగాక, భూమి హర్షించునుగాక. భూమి హర్షించునుగాక. Sura
మీతో ఉండునుగాక. పునీత లూకా వ్రాసిన సువిశేషంలోని భాగము. లూకా సువార్త 2వ అధ్యాయము 36వ వచనం నుండి 40వ వచనం వరకు. అప్పుడు అచ్చట అన్నమ్మ అనేది ప్రవక్తి ఉండెను. ఆమె ఆషేరు వంశీయుడగు ఫనుయేలు పుత్రిక. ఆమె కడు వృద్ధురాలు. వివాహమైన పిదప 7 సంవత్సరములు సంసారము చేసి ఆ తరువాత 84 సంవత్సరములుగా విధవరాలై దేవాలయము చెంతనే ఉండిపోయెను. ఉపవాసములు ప్రార్థనలు చేయుచు రేయింబవులు దేవుని సేవలో మునిగి ఉండెను. ఆమె ఆ క్షణముననే దేవాలయములోనికి వచ్చి దేవునకు ధన్యవాదములు అర్పించెను. యెరూషలేము విముక్తికై నిరీక్షించు వారందరకు ఆ బాలుని గురించి చెప్పసాగెను. వారు ప్రభు ఆజ్ఞానుసారము అన్ని విధులు నెరవేర్చి గలిలియా ప్రాంతంలోని తమ పట్టణమగు నజరేతునకు తిరిగి వచ్చిరి. బాలుడు పెరిగి దృఢకాయుడై పరిపూర్ణ జ్ఞానము కలవాడాయెను. దేవుని అనుగ్రహము ఆయనపై ఉండెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు జన్మ దినోత్సవం తర్వాత ఉన్నటువంటి 8 దినములలో మనం ఈరోజు 6వ రోజు నాడు ఉన్నాము. తల్లి తిరుసభ ఈ 8 దినములలో ముఖ్యంగా ప్రతిరోజు ఒక్కొక్కరి గురించి మనకు తెలియపరుస్తున్నది. అంటే ఈ 8 రోజులలో యేసు ప్రభు జన్మించినప్పుడు ఎవరు ఎలా సంతోషించారు, మరియు వారు దేవుని యొక్క వాక్కు గురించి, లేకపోతే ఈ విధంగా మెస్సయ పుట్టాడు అన్నటువంటి సందేశాన్ని విన్నప్పుడు వారు ఏ విధంగా వారు స్పందించారు అని మనకు తల్లి తిరుసభ ఈ 8 రోజులలో మనకు తెలియపరుస్తున్నది. కాబట్టి మనం ఈరోజు విన్నటువంటి అన్నమ్మ గురించి మనం వింటున్నాము. ఆమె ప్రవక్తి. కేవలము 7 సంవత్సరములు మాత్రమే ఆమె సంసారం చేయగలిగినది. తర్వాత ఆమె భర్త చనిపోయినప్పుడు ఆమె వచ్చి దేవాలయంలో సేవలు చేస్తున్నది. అప్పటికి ఆమె వయసు 84 సంవత్సరాలు. యేసు ప్రభు జన్మించినప్పుడు ఆమె వయసు 84 సంవత్సరాలు. అంటే చూడండి, అన్ని సంవత్సరాలు ఆమె ఏం చేసినది, ఎలా చేసినదంటే మనకు పునీత లూకా గారు ఏమని చెప్తున్నారు? ఆమె దేవుణ్ణి ఆరాధిస్తున్నది. ఎలా? ఉపవాసములు మరియు ప్రార్థనలు చేస్తూ. అంటే మొట్టమొదటి ఇక్కడ ఆ నిరీక్షణ, దేవుడు తన యొక్క వాగ్దానాన్ని నెరవేరుస్తూ మెస్సయాని పంపిస్తాడు అన్నటువంటి ఆ నమ్మకము ఆమెలో ఉన్నది. కాబట్టి ఆమె అలా దేవాలయంలో దేవుణ్ణి ఆరాధిస్తూ, ముఖ్యంగా ప్రార్థనలు మరియు ఉపవాసములు చేస్తూ ఆమె ఆ విధంగా నిరీక్షిస్తూ ప్రభు తప్పకుండా తన యొక్క మాటను అతడు నిలబెట్టుకుంటాడు అన్నటువంటి విశ్వాసంతో ఆమె ఆడ వేచి ఉన్నది. మరియు ఎప్పుడైతే యేసు ప్రభు ఆ విధంగా తన తల్లిదండ్రుల ద్వారా దేవాలయంకి వచ్చాడో, జోజప్ప మరియు మరియ తల్లి ద్వారా వారు యేసు ప్రభుని దేవాలయంలో తెచ్చినప్పుడు వెంటనే ఆమె ప్రభుని గుర్తించగలిగినది. వేరే వాళ్ళకైనా, ఉదాహరణకు గొల్లలకు దూతలు వచ్చి, ఇదిగో మీకు ఈరోజు దావీదు పట్టణంలో ఒక రక్షకుడు పుట్టాడు అని వారికి ఆ సందేశాన్ని అందించినటువంటి విషయం మనకు తెలుసు. ఇక్కడ అన్నమ్మకైతే అలా ఎవరు వచ్చి ఎవరు చెప్పలేదు. కానీ యేసు ప్రభు అక్కడ ఆ విధంగా దేవాలయంకి వచ్చినప్పుడు వెంటనే ఆమె గుర్తించగలిగినది. అంటే దేవుని యొక్క జీవితంలో ఆమె ఎంత ఐక్యమై ఉన్నదని మనము గమనించగలుగుతున్నాము. ఆమెకి ఎవరు చెప్పాల్సినటువంటి అవసరం లేదు.
దేవుని యొక్క ప్రేరేపణ వలన ఆమె వెంటనే ఆ విధంగా యేసు ప్రభుని గుర్తించడం కలుగుతున్నది. ఎందుకని ఆమె ఆ విధంగా దేవునితో ఐక్యమై ఉన్నది కాబట్టి ప్రభు యొక్క కార్యములను ఆమె వెంటనే గుర్తించగలుగుతున్నది. దేవుని నుంచి దూరంగా ఉంటే ప్రభు అవే కార్యములు చేస్తూనే ఉంటారు, కానీ మనం గుర్తించలేని పరిస్థితిలో ఉంటాం. ఇక్కడ అన్నమ్మ అయితే దేవుని యొక్క విశ్వాసంలో ఆమె అంతా ఐక్యమై ఉన్నది కాబట్టి ఆమె వెంటనే ఆ విధంగా ప్రభు యొక్క కార్యమును గుర్తించగలుగుతున్నది. కేవలము ఆమె ఒక్కతే కాకుండా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆమె అదే సందేశాన్ని అందిస్తున్నది. ఎవరి గురించి అయితే మనమందరము వేచి ఉన్నామో, ఇదిగో ఇతడే ఆ మెస్సయ అని ఆమె, ఇదిగో మన రక్షకుడు అని ఆమె అందరికీ చాటి చెప్తున్నట్లు మనం చూస్తున్నాము. అంటే ఇక్కడ ముఖ్యంగా మనం ఏం గమనించాలంటే, ఏదో మనం మాత్రము సత్యాన్ని తెలుసుకొని మనం మాత్రం రక్షించబడితే చాలు అని మనం అనుకోకూడదు. క్రైస్తవ విశ్వాసం ఎలాంటిదంటే, మనము ప్రభు గురించి తెలుసుకున్న తర్వాత ఈ యొక్క పరమ రహస్యాన్ని మరియు ఈ సంతోషాన్ని మనము ఇతరులతో పంచుకునేటువంటి ఆ బాధ్యత మనందరికీ కూడా ఉన్నది. సువార్తలు కానీ బైబిల్ గ్రంథం మనం చూస్తే ఎంతోమంది అందరూ కూడా ఆ విధంగా ప్రభుని తెలుసుకున్న తర్వాత అందరూ కూడా వెళ్ళి ఇతరులకు సాక్ష్యం పలుకుతూ వారు ప్రభు గురించి చెప్తున్నట్లు మనం వింటూనే ఉన్నాము. అపోస్తలులు కానివ్వండి, పునీత పౌలు కానివ్వండి, వారు ఎవరైనా కానివ్వండి, ఈరోజు పునీత అన్నమ్మ కూడా ఆమె ఈ విధంగా అందరికీ, అంటే లోక రక్షకుడు మన రక్షణ కొరకు ఏదైతే మనం నిరీక్షించి ఉన్నామో, ఇదిగో ఆ నిరీక్షణ కాలం పూర్తి అయి ఆ దేవుని యొక్క మహత్కర కార్యములు ఇదిగో ఇవి అని ఆమె సూచించగలుగుతున్నది. మొట్టమొదటిగా ఆమె తెలుసుకొని ఆమె ఏదైతే ఆమె తెలుసుకున్నదో దాన్ని ఇతరులకు చెప్పడం కూడా జరుగుతున్నది. మరోవైపు చూస్తే యోసేపు మరియు మరియ తల్లి వారు కూడా సువార్త, అంటే బైబిల్ గ్రంథం పాత నిబంధన, అంటే ఈ ఆజ్ఞలు ఏవేవైతే వాళ్ళు తల్లిదండ్రులుగా పాటించాల్సినటువంటి అవసరం ఉన్నదో వాటిని అన్నింటినీ కూడా వారు పూర్తి చేస్తున్నట్లు మనకు పునీత లూకా గారు చెప్తున్నారు. అన్నీ కూడా వాళ్ళు సరైన విధంగా పూర్తి చేసి తర్వాత వాళ్ళు నజరేతికి వాళ్ళు వెళ్ళిపోయినట్లు పునీత లూకా గారు చెప్తున్నారు. అక్కడ ఆ బాలుడు కూడా దేవుని యొక్క అనుగ్రహంచే అతడు సరైన విధంగా పెరిగినట్లు, అంటే తల్లిదండ్రులుగా జోజప్ప మరియు పునీత జోజప్ప గారు మరియు మరియ తల్లి తల్లిదండ్రులుగా వారు కూడా వారి యొక్క బాధ్యతలను అంటే పూర్తిగా నిర్వహిస్తూ, మరియు బాలుడుగా యేసు ప్రభు కూడా అతడు ఒక కుమారుడుగా ఏ విధంగా జీవించాలనో ఆ విధంగా జీవిస్తూ అతడు అందరి కంటిలో అందరి సమక్షంలో అతడు ఎదుగుతున్నట్లు మనకు పునీత లూకా గారు చెప్తున్నారు. చూడండి, ఈ విధంగా చూస్తే ఈ 6వ అష్టదినం నాడు మనకు తల్లి తిరుసభ ఈ సందేశాన్ని అందిస్తున్నది. ఏ విధంగా అయితే అన్నమ్మ ఆమె యొక్క జీవితాన్ని దేవునికి అంకితం చేస్తూ మరియు దేవుని యొక్క మహత్కర కార్యములను ఆమె గుర్తించగలుగుతూ మరియు ఇతరులకు ఆ యొక్క గొప్పతనాన్ని ఆ గొప్ప విషయాలని చెప్తున్నట్లు మనం గమనిస్తున్నామో, అదేవిధంగా మనం కూడా ఏ బాధ్యతలైతే మనకు ఇవ్వబడి ఉన్నాయో వాటిని మనం నిర్వహిస్తూ మరియు దేవుని యొక్క అద్భుత కార్యములను మనము గుర్తించగలగాలి. ఎందుకంటే దేవుడు ఆనాడు ఏ విధంగా ఉన్నాడో ఈరోజు కూడా అదే దేవుడే. అతడు మాత్రం ఏమీ మారలేదు. ఆ రోజులలో అతడు అన్ని అద్భుత కార్యములు చేశాడంటే ఈ రోజులలో కూడా అవే అద్భుత కార్యములు చేస్తున్నాడు. కేవలం అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటంటే, అప్పుడేమో వాళ్ళు గుర్తించగలుగుతున్నారు, ఇప్పుడు బహుశా చాలాసార్లు మనకు కష్టం అవుతున్నది గుర్తించడానికి. ఎందుకంటే ఎన్నో విషయాలు మనలను ఆ విధంగా ఇబ్బంది పెడుతున్నాయి కాబట్టి. అయినా దేవుని యొక్క కార్యములు ఈరోజు కూడా జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి ఆ విధంగా ప్రభు యొక్క హస్తాన్ని మనం గమనిస్తూ మరి ప్రభు యొక్క గొప్పతనాన్ని మనం కూడా గమనించి మరియు ఇతరులకు కూడా అంటే వ్యక్తిగతంగా మనము విశ్వాసంలో ఎదుగుతూ మరియు ఏ విధంగా అయితే మనం విశ్వాసంలో ఎదుగుతున్నామో అదేవిధంగా మనతో ఉన్నవారికి కూడా అదే విశ్వాసము వచ్చి మరి వారందరూ కూడా విశ్వాసంలో ఎదిగేటట్టు మనము పూర్తి ప్రయత్నం చేయాలి. ఆ విధంగా మనం ప్రయత్నిస్తే తప్పకుండా ప్రభు మనకిచ్చినటువంటి ఈ గొప్ప క్రైస్తవ విశ్వాసము ఫలిస్తున్నట్టు. ఎందుకంటే ప్రభు ముందు మనం నిలబడినప్పుడు ప్రభు తప్పకుండా మనల్ని లెక్క అడుగుతారు. ఆ విధంగా మనం లెక్క అడిగినప్పుడు మనము సమాధానం చెప్పగలగాలి.
ఎందుకంటే దేవుడు తన యొక్క అనుగ్రహాన్ని వృధా చేయడు. అది తప్పనిసరిగా అది ఫలించే విధంగా ప్రభువే మనలను ఆశీర్వదిస్తూ తన పవిత్రాత్మ శక్తితో మనలను ఆశీర్వదించి మరి ఆ విధంగా మన విశ్వాసంలో ఎదుగుతూ మరియు ప్రభు నిర్వహించినటువంటి కార్యములు అన్నీ కూడా నెరవేరుస్తూ అతడు మనలను ఆశీర్వదిస్తున్నట్లు మనం గమనించాలి. కాబట్టి ఈ దివ్య బలి పూజను మనం కొనసాగించుకుంటున్నామంటే ప్రభు తన యొక్క గొప్ప కార్యములను నెరవేరుస్తున్నప్పుడు మనం వాటిని చూసి మనం వాటిని గమనించి మరి విశ్వాసంలో మనం కూడా ఎదిగి మరియు ఇదే విశ్వాసాన్ని మనము ఇతరులతో పంచుకునే విధంగా ప్రభు మనకు సహాయపడాలని ఉద్దేశిస్తూ ఈ దివ్య బలి పూజను కొనసాగించుకుందాము. నీ సన్నిధిలోనికి రాలేను నేను, నువ్వు కోరిన కానుక తేలేను నేను. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్ల ప్రార్థింపుము. ఓ ప్రభువా, మీ ప్రజలు సమర్పించు ఈ అర్పణములను కరుణతో స్వీకరింపుము. మా భక్తి విశ్వాసముల ద్వారా మేము ప్రకటించు క్రీస్తును ఈ పరమరహస్యముల ద్వారా ఆహారముగా స్వీకరించి సంతసింతుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైన వాక్కు శరీరధారి అయిన పరమరహస్యము ద్వారా మీ మహిమాన్విత తేజస్సు మా మనోనేత్రములపై ప్రకాశించెను. తద్వారా మేము క్రీస్తునందు ప్రత్యక్షమైన దేవుని గుర్తింపగలుగుచున్నాము. అతని ద్వారా అగోచరమైన వస్తువులపై ప్రేమను కలిగి ఉండ
గలుగుదుముగాక. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసనులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నిటితోనూ ఏకమై మేము మహిమా గీతముతో మేము నిరతము స్తుతించుట ఎట్లనగా, హోసానా సంగీతము పాడెదము తండ్రి. హోసానా సంగీతము పాడెదము తండ్రి. భూలోకాలకు పాలక మేము కొలిచెదము తండ్రి. భూలోకాలకు పాలక మేము కొలిచెదము తండ్రి. హోసానా సంగీతము పాడెదము తండ్రి. హోసానా సంగీతము పాడెదము తండ్రి. దావీదు తనయా హోసానా, దైవ కుమారా హోసానా. దావీదు తనయా హోసానా, దైవ కుమారా హోసానా. ఆలింగి నేల కలిపిన ప్రేమ సుధామయ హోసానా. ఆలింగి నేల కలిపిన ప్రేమ సుధామయ హోసానా. హోసానా సంగీతము పాడెదము తండ్రి. హోసానా సంగీతము పాడెదము తండ్రి. పావన పిత, మీరు నిక్కముగా పవిత్రులు. మీ సృష్టి అంతయు మిమ్ము స్తుతించుట యుక్తము. ఏలైనా మీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరుచుచున్నారు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యహస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నారు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రము నందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీనిని నుండి పానము చేయుము. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. నీ మరణము
కనుక తండ్రి, మీ కుమారుని రక్షణాయుత్తమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరిచిన మీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునటులా దయచూపుము. అతడు మమ్ము మీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. మీరు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ, పునీత జోజపుతోనూ, ధన్యులైన మీ అపోస్తులతోనూ, వేద సాక్షులతోనూ, పాదువాపురి పునీత అంతోని వారితోనూ, సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని, శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమును యాత్ర చేయు మీ శ్రీసభను, మీ సేవకుడకు మా లియో జగద్గురువును, యాంథనీ పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకొనిన ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. మీ చిత్త ప్రకారము మీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదెసల చెదిరి ఉన్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచ్చట చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందున నెరవేరినట్లు భూలోకమందున నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుడైన వారిని మీరు మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించుము. మమ్ము శోధనలో ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మల్ని రక్షింపుము. ప్రభువా, అన్ని కీళ్ళ నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులు వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము.
సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించి ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా భిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య ప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయుమని వేడుకొనుచున్నాను. ఆమేన్. పునీత ఇగ్నేస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్లు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తుని అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినవదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్మల్ని స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, మేము ఈ పరమ విందులో పాల్గొని సంతృప్తి చెంది ఉన్నాము. ఈ దివ్య భోజనము ప్రసాదించు బలము మా హృదయములను ప్రభావితము చేసి మా యందు సత్ఫలములను ఒసగునుగాక. మేము భుజించిన క్రీస్తును పోలి మేము కూడా రూపాంతరంగమును చెందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పునీత అంతోని వారి నవదిన ప్రార్థనకై అందరం కూడా మోకరించుదము. మహాప్రభువా, మా దేవ, అనేక జనులను పలు విధములలో ఆదరించుచు అందరికీ ప్రీతిపాత్రుడైన పునీత అంతోని వారిని మా పాలక పునీతునిగా అనుగ్రహించినందులకు మీకు ఎనలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. మా అవసరములలోను ఆపదలోను ఆదరువుగా వారి వద్దకు పరిగెడు మమ్ములను మీ అనుగ్రహ దీవెనలతో సంపన్నులను చేయండి. వారి అమూల్యమగు పుణ్యఫలములను చూచి అన్ని కీళ్ల నుండి మమ్ము కాపాడండి. వారి వేడుదల మధ్యవర్తిత్వమును ఆశ్రయించి మేము చేయు ఈ నవదిన ప్రార్థనలో
అడుగు వరములను కరుణతో అనుగ్రహించ చిత్తగించండి. మహిమాన్విత సంరక్షకుడకు పునీత అంతోని వారా, ప్రభు యేసుపై మీకు గల ప్రేమకు అద్భుత బహుమానముగా దివ్య బాల యేసును మీ హస్తములందు ఎత్తుకున్న భాగ్యమును పొందితిరి. మీ ఆత్మ నుండి పొంగి పొరలుచున్న నిరుపమాన ఉపశమనము చేతను నిర్భాగ్యులు పేదల పట్ల మీరు చూపిన అపార కనికరము చేతను ప్రభు మీకు అనుగ్రహించిన అద్భుతములు చేయు దివ్య వరము చేతను మా పాపములకు మన్నింపు చేకూరినట్లా చేయండి. దాక్షిణ్య హృదయముతో ఆదరించువారా, మా అవసరములన్నిటినీ తీర్చివేసి మా బాధ్యతలన్నీ సంపూర్తిగా చేయండి. ఈ లోక జీవితమున మీ అడుగు జాడల్లో నడిచి మేము అనుసరించి మేము పవిత్రముగా జీవించినట్లును ఆనందముగా మరణించినట్లును పరలోకమున మీతో కలిసి కలంతకాలము జీవించు భాగ్యమును మాకు ప్రసాదించండి. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎనలేని నమ్మికతో కూడిన మన ప్రార్థనను దేవునికి ప్రత్యక్షముగా విన్నవించుకొని మన మీదను మన కుటుంబముల మీదను ప్రపంచమంతటి మీదను ఆయన అనుగ్రహ దీవెనలను అపారంగా కురిపించమని వేడుకుందుముగాక. దేవునిచే మహాపవిత్రునిగా గొప్ప సువార్థికునిగా ఎత్తబడిన పునీత అంతోని వారి వేడుదల మధ్యవర్తిత్వము ద్వారా ఈ మనవి చేయుదుముగాక. మహాజ్ఞాని వగు పునీత అంతోని వారా, మీ బోధనల ద్వారా మీరు సత్య శ్రీ సభలో గొప్ప జ్యోతిగా ప్రకాశించితిరి కదా. మా ఆత్మలను వెలుగుతో నింపి దేవుని నిగూఢ సత్యమును గ్రహించులాగున వాటిని వికసింపచేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. పునీత అంతోని వారా, మీరు పరివర్తనను ప్రాయశ్చితమును గురించి బోధించితిరి కదా. మానవులకు గొప్ప కీడును కలిగించు పాప మాలిన్యం నుండి మమ్ము కాపాడి భద్రపరచండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. మహా కనికరం గల పునీత అంతోని వారా, మీరు బందీలను విడిపించితిరి కదా. అలాగుననే మమ్మను పాపపు సంఖ్యల నుండి విముక్తము చేసి దేవునికి అంగీకార యోగ్యముగా ఉండులాగున చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. మహాభక్తి పరులకు పునీత అంతోని వారా, దివ్య బాలయేసును మీ హస్తములందు ఎత్తుకొంటిరి కదా. మేమును ఆయనను దివ్య సప్రసాదమున యోగ్యముగా స్వీకరించులాగున చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. న్యాయమును ప్రోత్సహించు పునీత అంతోని వారా, మీరు పేదలకు పీడితులకు బాసటగా నిలిచి వారి తరఫున పోరాడితిరి కదా. మేమును బాధల్లో ఉన్న మా సహోదరి సహోదరులను ప్రేమించినట్లును వారికి అండగా నిలిచి ఉదారంగా వారికి సహాయపడినట్లు చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. మహా అద్భుతములు చేయు వరమును పొందిన పునీత అంతోని వారా, మీ శక్తిగల వేడుదల చేత అనేక మంది వ్యాధిగ్రస్తులు స్వస్థతను పొంది ఉంటిరి కదా. అలాగుననే మేమును మా శారీరక మానసిక రుగ్మతల నుండి స్వస్థత పొందులాగున చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. ఇప్పుడు మనం కాసేపు మౌనం వహించి మన వ్యక్తిగత విన్నపముల కొరకు ప్రార్థించుదముగాక. మన మనవులన్నిటినీ దేవుడు అనుగ్రహిస్తారనే దృఢ నమ్మికతో ఇప్పుడు మనము ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తితో ప్రార్థించుదము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఆమేన్. గొప్ప అద్భుత శక్తి ప్రభావం కలిగిన పునీత అంతోని వారి శక్తిగల ప్రార్థనను ఇప్పుడు అందరం కలిసి ఏకకంఠంతో ఎలుగెత్తి ప్రార్థించుదము. పరమ పవిత్రులకు పునీత అంతోని వారా, మీ సహాయమును కోరి మేము చేయు ఈ ప్రార్థనను కరుణతో ఆలకించండి. దేవుని అద్భుత శక్తి ద్వారా మీరు ఎందరికో మేలు చేశారు. ఈ మా విన్నపమును కూడా పరలోక తండ్రికి మీ పుణ్యహస్తముల ద్వారా సమర్పించండి. మా అవసరములో ఆదుకోమని పరమదేవునికి మనవి చేయండి. ఈ మా ప్రార్థన దైవోచితమైతే మీ వేడుదల ద్వారా తప్పక నెరవేరుతుందని మేము నమ్ముచున్నాము.
పునీత ఫ్రాన్సిస్ వారికి ప్రియ శిష్యుగా జీవించిన మీ భక్తిగల జీవితమును మేము కూడా అనుసరించి ఆచరించినట్లు సహాయపడండి. మీ వలె మేమును పేదలను ప్రేమించుటకును అనాథలను ఆదరించుటకును శక్తినివ్వండి. మేము పాప మార్గం వదిలి పవిత్ర జీవనములో ముందుకు సాగునట్లు దీవించండి. ప్రతిదినము మేము సువార్త విలువల ప్రకారముగా జీవించుటకును అన్ని వేళలా దైవ చిత్తానుసారముగా ప్రవర్తించుటకును మాకు తోడుగా ఉండండి. నిరంతరము మేము దైవ సన్నిధిలోను సోదర ప్రేమలోను జీవించినట్లు మమ్మల్ని ఆశీర్వదించండి. ఆమేన్. అందరం లేచి నిలబడదాము. ప్రభు మీతో ఉందురుగాక. మీ శిరములు వంచి దేవుని దీవెనలకై ప్రార్థించండి. మనము ఈనాడు కొనియాడే పునీతుల మహిమ ఆనందము అంతయు ఆ దేవునికి చెందినవే. ఆ ప్రభువు దీవెనలు మీపై నిరంతరము నిలిచి ఉండునుగాక. పునీత అంతోని వారి ప్రార్థనలు ప్రస్తుత కీడు నుండి మీకు విముక్తిని కలిగించునుగాక. ఆయన పవిత్ర జీవిత ఆదర్శము మిమ్మును మీ తలంపులను దైవ మానవ సేవకై మరల్చునుగాక. దేవుని పవిత్ర శ్రీసభ తన బిడ్డలందరూ పునీత అంతోని వారితో కలిసి నిత్య శాంతి అందు ఏకమవ్వాలని అభిలషించుచున్నది. మీరును ఆయనతో కలిసి పరమ తండ్రి గృహమునందలి ఆనందములన్నిటిలో పాల్పంచుకున విచ్చేయుదురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించెదము. సర్వేశ్వరునికి